చెప్పిస్తే అప్పుడు వాళ్ళు మన టీంలో రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు వాళ్ళు వినరు మనం చెప్తే అంటే, వీళ్ళు మా మా విలేజ్ అతనే కదా, మా రిలేషనే కదా, మా ఫ్రెండే కదా, వీళ్ళకి ఇంత నాలెడ్జ్ ఎక్కడిది, వీళ్ళు కోర్స్ చేయలేరు కదా అని ఎవరు కూడా మన టీం అంటే జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపరు. కాబట్టి మనం మన అప్లైన్ చేత ప్లాన్ చేయించాలి. ఇంకొకటి, మన ప్లాన్ కి వేరే టీంల ప్లాన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. మన ప్లాన్ మన బిజినెస్ ప్లాన్ లో ప్రత్యేకతనే వేరు. ఇప్పుడు ఆ బీపీఎం కి ప్లాన్ చెప్పి ఉండొచ్చు కూడా కదా, ఫ్రెండే కాబట్టి చెప్తారు ఇట్లుంటది అట్లుంటది, కానీ అలా ప్లాన్ ద్వారా ఆయన అట్రాక్ట్ కాలేకపోయిండు. మన ప్లాన్ చెప్పినప్పుడు సూపర్ ఉంది సార్, బాగుంది సార్, నాకు కూడా ఐడియా ఇవ్వండి అని చెప్పిండు కదా. అంటే మన టీం బిజినెస్ ప్లాన్ డిఫరెంట్ ఉంది. మన టీం బిజినెస్ ప్లాన్ నేను అంటే వేరే వాళ్ళ టీంలో మా కొడుకు ఉంటాడు, అంటే మా కోడలు వాళ్ళ ఆడపడుచు ఏం చేసిందంటే, మా కోడలు ఇచ్చినాం, మా కొడుకుని తీసుకెళ్లి మీటింగ్ లో కూర్చోబెట్టినారు. ఆ మీటింగ్ లో కూర్చోబెడితే ఏం చెప్తున్నారు వాళ్ళ ప్లాను, టీవీలు, డబ్బులు వస్తాయి, కారు వస్తుంది, ఇల్లు వస్తుంది, ఫారిన్ ట్రిప్ వస్తుంది అని చెప్తున్నారు. అసలు ఈయనకు ఆ బిజినెస్ ఏందో తెలియదు, అది ఏ విధంగా చేయాలో తెలియదు. ఇన్ని పీవీలు వస్తాయి, ఈ పీవీలు వస్తే నువ్వు డైరెక్టర్ అవుతావు, నీ ఇన్ని పీవీలు వస్తాయి అంటే నువ్వు ఇస్తే, ఈ డైరెక్టర్ అయితే నీకు కార్ వస్తుంది, ఈ డైరెక్టర్ అయితే నీకు ఇల్లు ఫండ్ వస్తుంది, నీకు ట్రావెల్ ఫండ్ వస్తుంది అంటే ఏం అర్థం అవుతుంది? కాబట్టి వేరే టీం కున్న బిజినెస్ ప్లాన్ కి మన టీం కున్న బిజినెస్ ప్లాన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. మా కొడుకు మధ్యలోంచి లేచి వచ్చాడు, ఒక 2-3 తీసుకొని వెళ్ళిండు, బట్టి ఏం అర్థం కాక మధ్య నుంచి లేచి వచ్చేసినాడు. తర్వాత మనం వెళ్ళి ప్లాన్ చెప్పినప్పుడు, బాగుంది బాబాయ్, ఇలా చెప్పలేరు, వాళ్ళు మీటింగ్ లో పోయి కూర్చుంటే నాకేం అర్థం కాలేదు, మధ్య నుంచి లేచి వచ్చినామని చెప్పాడు. అంటే వేరే టీంల బిజినెస్ ప్లాన్ కి మన టీం బిజినెస్ ప్లాన్ కు చాలా డిఫరెన్స్ ఉంది. మన టీం బిజినెస్ ప్లాన్ చాలా ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. చూడండి ఫ్రెండ్, షాప్ పెట్టుకున్న ఫ్రెండ్ చెప్తే వాళ్ళ ఫ్రెండ్ వినలేదు, ఆయనకు ఐడియా ఇవ్వలేదు. మనం ప్లాన్ చెప్పడం వల్ల ఎన్ని సూపర్ ఉంది సార్, బాగుంది సార్, నాకు ఐడియా చేయండి అని చెప్పాడు. అంటే మన ప్లాన్ యొక్క ప్రత్యేకత అంటే స్పెషాలిటీ ఎంత ఉందో చూడండి. అంటే మన అప్లయన్స్ ఆ విధంగా ప్లాన్ తయారు చేస్తారు. ఇక్కడ చేసే అంటే ఎక్స్పెండిచర్ ఎక్కడైతే మనం బయట ట్రెడిషనల్ షాప్ లోనో ఆన్లైన్ షాప్ లో చేస్తున్నామో అదే ఎక్స్పెండిచర్, అదే ఖర్చును మన వెస్టేజ్ షాప్ లో చేయడం ద్వారా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనే ప్లాన్ మనది ఎక్సలెంట్ ఉంటది. కాబట్టి ఆ ప్లాన్ మనం నేర్చుకొని ఇతరులకు నేర్పించగలిగితే, మనం అర్థం చేయించగలిగితే మన టీం బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీకు అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే క్లారిఫై చేస్తాం.